పోస్టుల పైన ఏం చెప్తారు సార్? సార్ పోస్టుల పైన ఖచ్చితంగా ఈ పోస్టులు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ సంబంధం లేకపోతే డైరెక్ట్గా వీళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయండి. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ మీరు అట్లా చేస్తున్నారు కదా. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు చనిపోయిన తర్వాత ఆయన గురించి నీచంగానో ఘోరంగానో పోస్టులు పెడితే ఇవన్నీ సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో కనపడుతున్నాయి. ఈ రోజు డిబేట్ జరుగుతున్నప్పుడు మరి ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నాం, ఏదైతే ఉప ముఖ్యమంత్రి గారు కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెట్టినా ఈ విధంగా ఎవరు తప్పుడు సమాచారం పెట్టినా వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తా ఉంటున్నారు కదా. ఇప్పుడు ఈ వాళ్ళలో కనపడుతున్న తప్పుడు పోస్టులు పెట్టిన వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. రెండో అంశం సార్, ముద్రగడ గారిని ఎంతగా వేధించారు వీళ్ళనంటే అంతకుముందు మీరు కొన్ని వీడియోలు ప్లే చేశారు కాపు ఉద్యమం సంబంధించి. ఈ ప్రభుత్వం దాని కాపు ఉద్యమానికి సంబంధించినటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంతమంది కాపు ఉద్యమానికి సంబంధించిన కేసులు పెట్టింది కదా, ఆ కేసులను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 161 కేసులను ఎత్తేశారు. ఏది ఈ తునికి సంబంధించినటువంటి ఈ రైలు దగ్గర స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన కేసులు సెంట్రల్ గవర్నమెంట్ మన చేతిలో ఉండవు. సో స్టేట్ గవర్నమెంట్ అని జగన్ గారు ఎత్తేశారు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నాయి కూడా కోర్టు కొట్టేసింది. ఎవరు ఒకరు కూడా సాక్ష్యం చెప్పడానికి రాలేదనేటటువంటి దాంట్లో. అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ఈ కేసులను తిరగదోడాలనేటటువంటి ఉద్దేశంతో జీవో నెంబరు 852 తీసుకొని వచ్చాడు సార్. ఎంత దుర్మార్గమో చూడండి. తీసుకొని వచ్చి ఈ రైల్వే కోర్టు కొట్టేసిన కేసుని హైకోర్టులో రీఓపెన్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2025లో జీవో నెంబర్ 852 తీసుకొని వచ్చింది. తర్వాత పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చేటప్పటికి కాపు సామాజిక వర్గం నుంచి పవన్ కళ్యాణ్ కూడా క్వశ్చన్ చేస్తా ట్వీట్లు పెట్టారు ఆ రోజు. అప్పుడు మళ్ళీ ఉపసంహరించుకుంటున్నామని చెప్పింది. అంటే ఆయన్ని సంవత్సరం క్రితం కూడా వేధిస్తుంది. సంవత్సరం క్రితం దాకా కూడా వేధిస్తున్నారంటానికి ఇది నిదర్శనం కదా. ఈ రోజు చనిపోయినా కూడా వేధిస్తున్నారంటానికి ఈ పోస్టులు నిదర్శనం కదా, క్లియర్ గా కనపడుతున్నాయి కదా మనకి.